ప్రభుత్వం టార్గెట్ చేస్తే లేదా ప్రభుత్వ అధినేతల కనుసన్నల్లో నడిచేటువంటి పోలీసు రాజ్యం కానీ లేదా ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయన ఇంటి మీద కానివ్వండి, లేదంటే ఆయన కార్యాలయం మీద కానివ్వండి, ఆయన వెహికల్స్ మీద కానివ్వండి దాడి చేసినటువంటి ఇటువంటి ఒక క్రమంలో అంబటి రాంబాబు గారి మీద ఫర్దర్ గా కూడా అధికార పార్టీ నుంచి దాడులు ఉంటాయా అనేది ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ రోజు కూడా కోర్టు వారు ఈ కేసులో కూడా బెయిల్ ఇచ్చిన మళ్ళీ సత్తినపల్లి కేసులో మళ్ళీ పీటే వారెంట్ కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం అంబటి రాంబాబు గారిని అంత తేలిగ్గా వదిలేటువంటి పరిస్థితి అయితే ఏం కనిపించడం లేదు. అంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు కదా, బయటకు వస్తున్నారు లేటెస్ట్ విజువల్స్ ఇప్పుడు వచ్చారండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఆయన సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మళ్ళీ ఏమన్నా ఇంకో కేసు ఏదన్నా తిరగతోడి లోపల పంపుతారంటారా ఏంటి? ఇంకో కేసు తిరగదోడొచ్చు, లేకపోతే ఇంకొక కొత్త కేసు పెట్టొచ్చు, కొత్త కేసు మళ్ళీ పెట్టొచ్చు. ప్రభు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పేసి చట్టాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి ఈ సమాజంలో, ఈ ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారికి ఎప్పుడూ థ్రెట్ ఉంటూనే ఉంటుంది. గుంటూరు జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అంబటి రాంబాబు గారి జీవితం ఒక పులి మీద స్వారీ లాగానే గడుస్తుందనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఆయన వైకాపా అధ్యక్ష పదవి నుంచి, జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటారా? వాస్తవంగా చెప్పాలంటే అదే నిజం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఒక గర్జించే గొంతుక,